వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దక్షిణ భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాం. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే భోగాపురం విమానాశ్రయం పనులు అయితే మాత్రం శరవేగంగా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో టెర్మినల్ బిల్డింగ్ వద్ద అయితే ప్రస్తుతం అయితే మనం ఈ టెర్మినల్ బిల్డింగ్ పనులు అయితే మాత్రం ఇప్పటికే పూర్తిగా 75% పైన అయితే మాత్రం పూర్తిగా జరిగిపోయి అంటూ ఇప్పుడే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీంతో పాటు ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఈ టెర్మినల్కి వెళ్ళడానికి రాకపోకలకు ఉన్నటువంటి రోడ్లు కూడా అప్రాచ్మెంట్ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిన పరిస్థితి కనిపించిందంటూ కూడా మరొకటి చెప్పారు. అదేవిధంగా మరోవైపు చూస్తే ఇటువైపు నుంచి చూడొచ్చు ఏదైతే మనకి డైరెక్ట్గా వచ్చినటువంటి రన్వేలు అనమాట. ఈ రన్వే గుండా చూసుకుంటే పూర్తి స్థాయిలో రన్వేలు అన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువైపు చూసినా సరే సువిశాలమైనటువంటి రన్వేలు కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి దీనికి ఉండవలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉంచినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూసుకోవచ్చు ఇవి ఏవైతే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఏదైతే కనిపిస్తున్నటువంటి ఈ టెర్మినల్ బిల్డింగ్ నుంచి డైరెక్ట్గా రావాల్సిన యాక్సిలేటర్లు ఏవైతే ఉంటాయో ఆ యాక్సిలేటర్లు పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి మొదటగా చూసుకుంటే అక్కడ 20, 21, 22 యాక్సిలేటర్లు ఏవైతే ఉన్నాయి ఈ యాక్సిలేటర్లు పూర్తిగా పైన అయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే డైరెక్ట్గా మనం ఏదైతే చూస్తున్నటువంటి యాక్సిలేటర్ ఏదైతే కనిపిస్తూ ఉన్నది దీని దగ్గరికి డైరెక్ట్గా ఫ్లైట్ అయితే మాత్రం డైరెక్ట్గా వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అక్కడి నుంచి రావాల్సిన సరుకులు విదేశాలకు వెళ్ళవలసినవి ఏదైనా ఉన్నా సరే ఇక్కడి నుంచే పూర్తిగా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఎయిర్లైన్ సంబంధించి ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి గేట్వేగా ఉంటున్నటువంటి ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే మాత్రం చూడవచ్చు ఇటువైపు చూసారు పూర్తిగా సువిశాలమైనటువంటి ప్రదేశంలో ఇంత చక్కనైనటువంటి వాతావరణంలో కట్టడంతో ఈ రానున్న రోజులు ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి మాత్రం మనకి కనిపిస్తున్నాయి. చూడవచ్చు ఇటువైపు చూసినా సరే చాలా పెద్ద పెద్ద బిల్డింగులతో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అంటే రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం అయితే రానున్న రోజులు ఎంతో అభివృద్ధి చెందుతుందంటూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువుగా ఉన్నటువంటి ఏవైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కనెక్టివిటీ రోడ్లు కూడా త్వరలోనే పూర్తి చేస్తామంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే భువనేశ్వర్ నుంచి అసలు ఏదైతే విశాఖపట్నం వరకు కూడా పూర్తిగా కోస్టల్ కారిడార్ రోడ్డు నిర్మాణం కూడా చేస్తామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి విశాఖ విమానాశ్రయం ఏదైతే ఉందో విమానాశ్రయంకి అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ విమానాశ్రయం దూరం అవుతుంది అంటూ కొంతమంది చెప్పినటువంటి మాటలు తీసుకుని అయితే మాత్రం ఈరోజు పూర్తిగా అక్కడ సంబంధించినటువంటి ఏదైతే కొన్ని 7 ముఖ్యమైన పాయింట్లు అయితే తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఆ 7 ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే సుమారుగా చూసుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయ కనెక్టివిటీ రోడ్లు ఏదైతే హైవే ఏదైతే ఉందో 6 లేన్ హైవేకి కనెక్టివిటీ రోడ్లుగా 4 లేన్ రోడ్లు కూడా నిర్మించాలని అవతల వైపు చూసుకుంటే గాజువాక నుంచి కావచ్చు అసలు వేపకొండ నుంచి కావచ్చు అలాగే మరోవైపు మధురవాడ నుంచి కావచ్చు అలాగే దానికి సంబంధించి ఈ ప్రాంతం అంతటి నుండి కూడా కనెక్టివిటీ రోడ్లు నిర్మించాలని ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో అంటే ఎందుకంటే రానున్న రోజుల్లో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి 500 ఎకరాలు కూడా ఎక్స్ట్రా తీసుకునే పరిస్థితి కనిపించింది. దీన్ని కూడా పూర్తిగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ఖచ్చితంగా ఇక నిర్మాణం చేపట్టి కార్గో అయితే ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్కడి నుంచో జరుగుతుంది కాబట్టి ఎన్నో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తామంటూ కూడా మరొక వైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందుచేతనైతే మాత్రం ఈ ముఖ్యంగా చూసుకుంది అంతా కూడా శరవేగంగా ఈ పనులు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ అంటే 2026 జూన్ నాటికంటే పూర్తి స్థాయిలో అయితే మాత్రం పనులను పూర్తి చేస్తామని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా యువతల టెర్మినల్ బిల్డింగ్ కావచ్చు అసలు ఏటీసీ టవర్ కావచ్చు అన్ని పనులు కూడా పూర్తి స్థాయిలో పూర్తయినటువంటి పరిస్థితి ఒక రన్వే ఇవన్నీ కూడా ఏది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా కూలంకుషంగా ముందుగా తీసుకుని అయితే మాత్రం వచ్చి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి అవాంతరాలు జరగకుండా అయితే మాత్రం శరవేగంతో పీపీపీ మోడ్లో ఈ యొక్క పనులు కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిఎంఆర్ ఆధ్వర్యంలో మాత్రం చూసుకుంటే శరవేగంగా చూసుకుంటే దేశంలోనే అత్యంత పెద్ద విమానాశ్రయంగా కూడా ఇదొక రానున్న రోజుల్లో ఉండబోతుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఇటువైపు చూసినా సరే చాలా పెద్ద పెద్ద భవనాలతో నిర్మాణం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది చూసుకుంటే ఇప్పటికే విశాఖపట్నం విమానాశ్రయం చూసుకుంటే
విమానాశ్రయం చూసుకుంటే 2,70,000 మంది వరకు కూడా ఒక నెలలో ప్రయాణం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ఎక్కడైతే మాత్రం ఇంకా లక్షల వ్యవధిలో అయితే ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అందుకు కారణం చేతనైతే మాత్రం ఇవన్నిటి కూడా అన్ని రకాలుగా మౌలిక వసతులు అయితే ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా 86% అయితే పూర్తయిన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, భోగాపురం విమానాశ్రయం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.